బెంగాల్లో ఎలాగైతే మమతా బెనర్జీ పార్టీని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చిందో, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఇది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్. ఇది కేవలం ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ మాత్రమే కాదు. బీజేపీ నాయకులంతా పదే పదే ఈ మధ్య ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందా? నిజానికి బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో సభ పెట్టారు. ఎందుకు? నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. బెంగాల్లో ఎలాగైతే అధికారంలోకి వచ్చారో అలాగే తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనే ఆశ బీజేపీ పెద్దలకు ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా? గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే అధికారంలోకి రాబోతుందన్న పరిస్థితి మనకు ముందే కనపడింది. 2016లో బీజేపీకి బెంగాల్లో ఉంది 3 అసెంబ్లీ స్థానాలు. 2021లో 77 స్థానాలకు ఆ పార్టీ ఎదిగింది. తర్వాత మొన్న ఎన్నికల్లో ఏకంగా 200కు పైగా అసెంబ్లీ స్థానాలు సంపాదించి అధికారంలోకి వచ్చారు. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూడండి. 2018లో బీజేపీకి వచ్చింది 1 సీటు. 2023లో ఆ పార్టీకి వచ్చింది 8 అసెంబ్లీ స్థానాలు. మరి పోనీ అప్పుడు 8 వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం కనపడుతుందా? 8 80 అయిద్దా? ఈ 8 80 అయ్యే పరిస్థితి రియాలిటీలో ఉందా? అధికారంలోకి రావాలంటే 60 స్థానాలు కావాలి. 60 స్థానాలు సంపాదించుకునే పరిస్థితిలో తెలంగాణలో బీజేపీ ఉందా? ఇప్పుడు మనకు కనపడాలి కదా, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది అన్నది గ్రౌండ్లో కనపడాలి. బెంగాల్లో కనపడింది కాబట్టి బీజేపీకి ఓటేస్తే ఓకే అని అక్కడ ఓటేశాడు. మమతా బెనర్జీని బీజేపీ ఓడించగలదు అనే ఒక నమ్మకం అక్కడ జనాల్లో కలిగింది కాబట్టి, అక్కడ ఓటర్లలో కలిగింది కాబట్టి బీజేపీకి ఓట్లేశారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించే పరిస్థితిలో లేదు. బీఆర్ఎస్ కాకుండా ప్రత్యామ్నాయంగా బీజేపీకే ఓటేయాలి, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే ఒక నమ్మకం తెలంగాణ సగటు ఓటర్లలో బీజేపీ కల్పించగలుగుతుందా? అసలు ఖమ్మంలో, నల్గొండలో, వరంగల్లో ఆ పార్టీ ఎక్కడుంది? ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండలో అయితే ఆ పార్టీకి అస్తిత్వం కూడా లేదు. అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నా. ఆ పార్టీ కరీంనగర్లో కొంత బలంగా ఉంది, నిజామాబాద్లో బలంగా ఉంది, ఆదిలాబాద్లో కొంత బలంగా ఉంది, మహబూబ్ నగర్లో ఉందంటే ఉంది, హైదరాబాద్ సిటీలో ఆ పార్టీకి సానుభూతి పనులు ఉన్నారు. ఆ పార్టీ కొంత బలంగానే ఉండేది. కానీ ఏమో డౌట్. ఎందుకు? ఇప్పుడు బీజేపీ గెలవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ గెలుస్తానంటే బీజేపీకి ఓట్లేస్తారు. గెలిచే అవకాశం ఉంది, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటే బీజేపీకి ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బీజేపీ ఆ నమ్మకాన్ని కలిగించడంలో ఫెయిల్ అవుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ వద్దనుకుంటే మళ్ళా కాంగ్రెస్ అనుకునే పరిస్థితి ఉంది తప్ప, బీజేపీ ప్రత్యామ్నాయం, బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి పర్ఫార్మెన్స్ బీజేపీ నాయకుల చేత కనపట్లేదు. సో బెంగాల్ వేరు, తెలంగాణ వేరు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ పరిస్థితి ముందుగా కనపడింది, ఆ ఫైటింగ్ కనపడింది. మమతా బెనర్జీ మీద బీజేపీ చేసిన ఫైటింగ్ కనపడింది. కానీ ఇక్కడ ఏమి లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.